భార్య భర్తలారా ఐక్యత కలిగి జీవిస్తున్నారా? ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీ మధ్యలో ఒక మాటను పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. భార్యలారా భర్తలారా ఐక్యత కలిగి జీవిస్తూ ఉంటున్నారా? నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ భార్యను నువ్వు ప్రేమిస్తూ ఉంటున్నావా? నీ భర్తను నువ్వు ప్రేమిస్తూ ఉంటున్నావా? ఒక్కసారి మిమ్ములను మీరు పరీక్షించుకోనండి. పెళ్ళి కాకముందు ఎలా జీవించేవారు, పెళ్ళైన తర్వాత ఎలా జీవిస్తూ ఉంటున్నారు అంటే, ఈ సమాజంలో నేను ఒకటి చెప్పగలను. ఎప్పుడైతే మీరు వివాహం జరగక ముందు ఎలాగైతే ప్రేమలో ఉన్నారో అలాంటి ప్రేమ ఈరోజు కరువైపోతూ ఉంది. ఎందుకు? ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, ఈరోజు ముందున్నటువంటి ప్రేమ ఈరోజు ఏమైపోతా ఉంది? నీ భార్యను నువ్వు ప్రేమించు, నీ భర్తను నువ్వు ప్రేమించు. ఎందుకు? వారిని విడిచిపెట్టి ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు. ఆలోచించండి. ఈరోజు నీ భర్త విషయాలు నీ భార్యకు తెలియాలి, భార్య విషయాలు భర్తకు తెలియాలి. అలా తెలియకుండా ఈరోజు సీక్రెట్గా పాస్పోర్ట్ పెట్టుకొని నీ భార్యకు నువ్వు తెలియకుండా జీవిస్తున్నావేమో, నీ భర్తకు తెలియకుండా నువ్వు మోసం చేస్తూ ఉంటున్నావేమో. నా ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఎలా జీవిస్తూ ఉంటున్నాము? ఈరోజు నువ్వు ఏదైనా నీ భర్త ఎడల దాస్తున్నావేమో, అది ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తుంది. నీ భర్త నీకు దూరం చేస్తుంది. ఈరోజు నీ భార్యకు తెలియకుండా నీ భార్యకు తెలియకుండా నువ్వు ఏదైనా మోసం చేస్తున్నావేమో ఆలోచించు. పురుషులు స్త్రీలు ఈరోజు చాలా ఈ లోకంలో ఎంత శోధన కాలంలో జీవిస్తున్నారో వారికి తెలియకుండా జీవిస్తూ ఉంటున్నారు. అయితే నా ప్రేమైన దేవుని సహోదరి సహోదరుడా, ఈరోజు మన భర్తలను భార్యలను మనము ప్రేమించాలి. పెళ్ళైనప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు, నీ కష్టములలో నేను నీకు తోడై ఉంటానన్నావు. కానీ ఈరోజు ఏమైపోతున్నావు? వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నావు. అయితే ఆలోచించు, మీ భర్తను ప్రేమించు, ఇద్దరు ఐక్యత కలిగి జీవించండి. దేవుడు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని మారుస్తాడు. హల్లెలూయా.